నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి సెలవుల తర్వాత పునఃప్రారంభమైన పాఠశాలలు. విద్యార్థులకు తొలి రోజు ఘనంగా స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. సందడిగా కనిపించిన బడుల ప్రాంగణాలు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసిన అంతరాష్ట్ర ముఠా అరెస్ట్. 20 లక్షల విలువైన విత్తనాల స్వాధీనం. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ చీఫ్ దాసరి గంగారాం అన్నారు. సోమవారం వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా డేకేర్ సెంటర్ లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పలు అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. కుటుంబ విలువలను కాపాడుకుంటూ మెరుగైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ దాసరి గంగారాం అన్నారు. సోమవారం వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవ సందర్భంగా డేకేర్ సెంటర్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వయోవృద్ధుల కోసం అందుబాటులో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో వయోవృద్ధుల సమాఖ్య కార్యదర్శి రామ్ కులకర్ణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శశికాంత్, GWO పోసెట్టి, పూర్ణచంద్రరావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ దాసరి గంగారాం మాట్లాడుతూ వయోవృద్ధుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వారిని గౌరవించడం కనీస ధర్మమని అన్నారు. ఉమ్మడి కుటుంబాల్లో వృద్ధులకు సముచిత స్థానం ఉండేదని, ప్రస్తుతం సమాజంలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. వృద్ధులను ఆదరిస్తూ గౌరవించడం బాధ్యతగా భావించాలని సూచించారు. అసలు మనం ఇక్కడ ఎందుకు సమావేశాలు అది ముఖ్యం. మళ్ళీ అన్నంటే అడ్వకేట్ని ఎందుకు పిలిచారు ఇంతమందిని అన్నంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకనంటే ఇది యాక్చువల్గా వృద్ధజనులు అంటున్నారు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు అయితే నాకు ఎవరు వృద్ధుగా అనిపించలేదు, అందరు ఎంగే ఉన్నారు. దానికి పరిస్థితి ఏంటి అని అంటే రీజన్ ఏంటి? ఎందుకనంటే ఫస్ట్ మనం అన్నంటే సామాజికంగా ఉంటుంది, లీగల్గా ఉంటుంది. మనం అన్నంటే సామాజికంగా అన్నంటే ఫస్ట్ దీన్ని పాయింట్ని తీసుకుందాం. సామాజికంగా అన్నంటే మీరు అందరూ ఆర్థికంగా రిటైర్ అయిన తర్వాతను అన్నంటే ఆర్థికంగా ఫైనాన్షియల్లీ అన్నంటే యు ఆర్ సౌండ్ పర్సన్స్. కానీ అన్నంటే దీనికి తెలియకుండా అన్నంటే కొన్ని మన తెలిసి కానీ తెలియక కానీ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. అవేంటి అనంటే లీగల్గా నేను చెప్తాను. అసలు వయోవృద్ధులు అనంటే దేంట్లో మనం తెలియకుండా అనుకోకుండా మనం లాస్ అవుతున్నాం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వయోవృద్ధులు అనేది సారీ అనంటే నేను ఇక్కడ సమావేశంలో స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, ఓన్లీ నా వ్యూస్ అనేది షేర్ చేసుకోవడానికే మాత్రమే వచ్చాను. ఫస్ట్ ఏంటి అనంటే ఈ మిస్ట్రీట్మెంట్ అనంటే అవుతుంటుంది అందరికీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత. దాని తర్వాత ఇంక్లూడింగ్ ఫిజికల్ అండ్ సైకాలజికల్ అని చెప్పేసి వచ్చింది. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటి? మన మధ్యలో అనంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదు. ఏ ఫ్యామిలీలో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడైతే జాయింట్ హిందూ ఫ్యామిలీస్ అనని పోయిన తర్వాత ఎప్పుడైతే ఇండివిజువల్గా భార్యాభర్తలు పిల్లలు తప్పించి అనంటే వేరే వాళ్ళు వద్దు అని చెప్పేసి ఎప్పుడైతే మన సొసైటీలో మనం ఇట్లా పట్టుకు జరిగి కూర్చున్నామో, మన రిలేషన్స్ స్టార్ట్ చేసుకున్నామో, అప్పటి నుంచే ఈ కుటుంబ విలువల్ని ఎక్కడో వదిలేసి మన స్వార్థం కొరకు ఇది ఉపయోగించుకుంటే వరకు అంటే దీన్ని మెల్లమెల్లగా లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చిందని అంటే నాకు తల్లి వద్దు, తండ్రి వద్దు, ఎవరు వద్దు, నేను, నా భార్య, నా పిల్లలు. అది మా జనరేషన్ వరకు ఉండే. ప్రస్తుతం అయితే నెక్స్ట్ జనరేషన్లో ఎవరూ లేరు, భార్యాభర్తలు. అది కూడా ప్రస్తుత పరిస్థితి ఎట్లా వచ్చింది అని అంటే సహజీవనం అని వచ్చింది. అది చాలా అంటే ఒక రకంగా కుటుంబ విలువల్ని సుప్రీంకోర్టు దానికి పర్మిషన్ ఇచ్చినా కానీ కుటుంబ విలువల్ని మాత్రం సమూలంగా నాశనం చేసింది. పునరుద్ధరణ లక్ష్యంగా సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న హలో యువత చెలో సిసిఐ పరిశ్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. సిసిఐ పరిశ్రమ పునఃప్రారంభం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను కూల్చివేసే చర్యలకు పాల్పడడం వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు R&B గెస్ట్ హౌస్ నుండి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. హలో యువకులారా, చెలో సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ అనే కార్యక్రమాన్ని
సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి మరి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ప్రత్యేకంగా యువకులు యువతులే కాకుండా సమాజం గురించి ఆదిలాబాదు అభివృద్ధి గురించి ఆదిలాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమ అంతమైపోతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయం ఉన్నటువంటి వ్యక్తులారా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనండి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయని చెప్పి సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జోగురామన్న మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు పాఠశాలకు హాజరయ్యారు. తొలి రోజు అమావాస్య కావడంతో విద్యార్థుల హాజరు శాతం తక్కువగానే ఉన్నప్పటికీ వడలకు వచ్చిన వారికి మాత్రం ఉపాధ్యాయులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలకడం ఆకట్టుకుంది. వేసవి సెలవుల అనంతరం గురువారం నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ ఆటపాటలకు స్వస్తి పలికి పాఠశాలకు హాజరయ్యారు. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠశాల హెచ్ఎంలు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. పాఠశాల ఆవరణలో అందమైన ముగ్గులు వేసి తోరణాలు కట్టారు. దుమ్ము పట్టుకుపోయిన తరగతి గదులను శుభ్రం చేసి బోధనకు సిద్ధం చేశారు. అటు బ్యాండ్ మేళాలతో విద్యార్థులకు అపూర్వ స్వాగతం పలికారు. బడిబాట కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజునే యూనిఫామ్లను పాఠ్య పుస్తకాలను వారికి అందించడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. అమావాస్య కారణంగా తొలి రోజు విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉన్నప్పటికీ వచ్చిన వారికి ఘన స్వాగతం లభించడం విశేషం. చాలా రోజుల విరామం తర్వాత బడులకు చేరుకున్న విద్యార్థులు తమ తోటి స్నేహితులతో కలిసి సందడి చేశారు. వేసవి సెలవుల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొత్త తరగతి కబుర్లను చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ప్రభుత్వ గెజిటెడ్ నెంబర్ 1 పాఠశాలలో విద్యార్థులకు పూల జల్లి సాధారణంగా స్వాగతం పలికారు. తొలి రోజు పాఠశాలకు హాజరైన వారికి చాక్లెట్లు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో విద్యార్థులు మురిసిపోయి తరగతి గదులకు చేరుకున్నారు. అదే విధంగా పట్టణంలోని సరస్వతి నగర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో బ్యాండ్ మేళాల నడుమ విద్యార్థులకు స్వాగతం పలికారు. పాఠశాలను తోరణాలతో అందంగా ముస్తాబు చేసి అలంకరించడం ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే భీంపూర్ మండలంలో వేసవి సెలవుల అనంతరం అంగన్వాడీ కేంద్రాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ ప్రియా చిన్నారులకు పూలు చాక్లెట్లతో ఘన స్వాగతం పలికారు. చిన్నారులు ఉత్సాహంగా కేంద్రాలకు తరలివచ్చారు. పౌష్టికాహారం పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అంగన్వాడీ టీచర్ తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యక్తులపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాలను అరెస్ట్ చేసి వారి నుండి పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 9 మంది సభ్యుల ముఠాలో ప్రధాన నిందితుడితో పాటు 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. 792 ప్యాకెట్ల పింక్ బాండ్ పత్తి విత్తనాల ప్యాకెట్లతో పాటు 9.5 లక్షల విలువ చేసే ఎక్స్పైరీ విత్తనాలు మందులను స్వాధీనం చేసుకున్నామని, మొత్తం విత్తనాల విలువ సుమారు 20 లక్షల వరకు పైగా ఉంటుందన్నారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడు పాపినారు సునీల్ కుమార్ తో పాటు రాథోడ్ పండిత్, రాథోడ్ బాలాజీ, గిరీష్ పటేల్, ఈశ్వర్లను అరెస్ట్ చేశామని, సందేశ్ బండేవార్, గణేష్, కృష్ణ, కిరణ్లను పరారిలో ఉన్నారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, కల్తీ ఎరువులు, మందులు అమ్మిన వారు వ్యాపార లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విధిగా రసీదులు తీసుకోవాలని, ప్యాకింగ్ లేని విత్తనాలు తీసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్లు కె నాగరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐలు అఖిల్, గోపీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఫేక్ సీడ్స్ పైన, స్పూరియర్ సీడ్స్ పైన కొంచెం మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. దానికి ఒక
టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. అదంలో మన లోకల్ CCS టీమ్ అండ్ లోకల్ 2 టౌన్ టీమ్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాకెట్ పట్టుకున్నాము. దీనిలో మెయిన్ A2 అంటే పప్పిన్వర్ సునీల్ కుమార్. ఇతనికి ఒకటి లైసెన్స్ ఉంటుంది అక్కడ హైదరాబాద్లో. ఇతను ర్యాకెట్లో అంటే ఇతను పప్పిన్వర్ సునీల్ కుమార్ ఏం చేస్తారంటే ఇతనికి ఒక జీనియస్ క్రాప్ సైన్సెస్ హైదరాబాద్ పేరుతో ఇతను ఒక సీడ్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఏం చేస్తున్నారంటే ఇతను లూజ్ సీడ్స్ మళ్ళీ ఇట్లయినా ఖాళీ ప్యాకెట్స్ ఫిల్ చేసి లూజ్ సీడ్స్ అక్కడ ఫిల్ చేసి అమ్ముతున్నారు. అదే ఒకటి చేస్తున్నారు. ఇది కాకుండా ఇతను గుజరాత్ నుంచి A5 నుంచి గిరీష్ పటేల్ నుంచి అతను గుజరాత్ చెందిన అక్కడ నుంచి ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇతను రమ్మని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇతను ఆదిలాబాద్ జిల్లాలో 2 సార్లు ఇట్లయినా ట్రాన్స్పోర్ట్ ప్యాకెట్ పిలిపించి దాదాపు 1000 ప్యాకెట్స్ ఇతను పిలిపించారు. ఆ 1000 ప్యాకెట్స్లో దాదాపు మన 792 ప్యాకెట్స్ దొరికినాయి. రిమైనింగ్ ప్యాకెట్స్లో 300 ప్యాకెట్స్ ఇతను ఇచ్చోడా చెందిన వాళ్ళు ఇద్దరు, ఒక ఈశ్వర్ ఇతను ఢాబాకే సర్పంచ్ ఇచ్చోడా మండల్, ఇంకొక గణేష్ ఇతను సీడ్ డీలర్ ఢాబా B విలేజ్. వీళ్ళ ఇద్దరికి అమ్ముకున్నారు. వాళ్ళ కూడా మళ్ళీ రైతులకి ఇచ్చారు. వాళ్ళ ఇద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ చోడలు వాళ్ళ ఇద్దరి పైన కూడా కేసెస్ అయినాయి. వాళ్ళ దగ్గర కూడా ఐ థింక్ 30 ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ దొరికినాయి. ఇది కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇతను హైదరాబాద్ కూడా మనం ఇతను ఫ్యాక్టరీకి రేడ్ చేయడం జరిగింది. దాదాపు అక్కడ కూడా మనకి 40 kgs లూజ్ సీడ్స్ దొరికినాయి, ఎక్స్పైర్డ్ సీడ్స్ దొరికినాయి. దాదాపు 20 kg లూజ్ మేజ్ ఎక్స్పైర్డ్ సీడ్స్ దొరికినాయి. చాలా ఎక్స్పైర్డ్ సీడ్స్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన సీడ్ ప్యాకెట్స్ దొరికినాయి. ఇతను ఏం చేస్తున్నారంటే ఆ సీడ్స్ మళ్ళీ ఓపెన్ చేసి రీప్యాక్ చేస్తున్నారు. ఇతనికి రీప్యాకింగ్ లైసెన్స్ లేవు. అదే ఎక్స్పైర్డ్ అయిన సీడ్స్ చాలా తక్కువ రేట్లో వస్తుంది. అది డ్రై చేస్తారు. డ్రై చేసిన తర్వాత మొక్క సీడ్స్, జొన్న సీడ్స్, చిల్లీ సీడ్స్ అట్లయినా ఫేక్ ప్యాకెట్ ఏర్పాటు చేసి దానిలో సీల్ చేసి మళ్ళీ ఫార్మర్స్కి అమ్ముతున్నారు. దాదాపు 20 lakh వర్త్ మెటీరియల్ సీడ్స్ మనకి ఫేక్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్ మనకి దొరికినాయి. దీనిలో మెయిన్ రిక్వెస్ట్ మన ఫార్మర్స్తో, ఎందుకంటే కొంతమంది ఫార్మర్స్ కూడా ఆశపడి వాళ్ళకి మోసం చేసిన వాళ్ళకి కొంచెం మాట చెప్పి దట్ ఈ స్పూరియస్ సీడ్స్ BT3 కాటన్ వేస్తే మీకు ఎక్కువ ఈల్డ్ వస్తుంది, ఆ గడ్డి మందు వేస్తే మొత్తం అయిపోతుంది, వాళ్ళకి అట్లా మాట చెప్పి మోసం చేస్తారు. సో దానిలో కొంతమంది వాళ్ళ ఫార్మర్స్ కూడా కొంతమంది కొన్నదానికి సిద్ధం ఉంటారు. సో అందువల్ల వాళ్ళతో ఫస్ట్ మనవి, మీరు అస్సలు ఈ BT3 కాటన్ సీడ్స్ వాడుకోకండి. 100% మీరు ఏమైనా లైసెన్స్డ్ షాప్స్ ఉన్నాయి మాత్రమే వాళ్ళ నుంచి కొనాలి. ఎవరైనా మీ దగ్గర మధ్యవర్తి వచ్చి 2 ప్యాకెట్స్ ఇస్తాము మీకు కష్టపడాలి చాలా తక్కువ ఉంటుంది, 100% నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలాసార్లు రైతులు ఆఫీస్ వస్తారు, నా ఆఫీస్, సార్ నేను ఇది 5 సంవత్సరం వాడుకున్నాను BT3 కాటన్, ఇప్పుడు మొత్తం ఫర్టిలిటీ ల్యాండ్ది పోయినాయి, ఇప్పుడు ఏం అర్థం రావట్లేదు, ఏం చేయాలి? ఆ 5-10 సంవత్సరం తర్వాత తెలుస్తుంది ఒక రైతుకి దట్ BT3 కాటన్ వాడితే ఏమేం హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందువల్ల ప్రతి ఒక్కరితో మనవి, ఇట్లయినా ఊరులో కూడా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా BT3 కాటన్ అమ్ముతున్నారంటే త్వరగా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఆ ర్యాకెట్ బ్రేక్ చేస్తాం. ఎల్నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జూన్ మాసం సగం పూర్తయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆచితూచి వ్యవసాయ పనులు చేపట్టాలని ఆదిలాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాలు ఇంకా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు తమ భూముల స్వభావం, నేల రకాలను గుర్తించి కనీసం 2 మంచి వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలు నాటడం ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పత్తి పంట విత్తనాలు వేయడానికి జూన్ 30వ తేదీ వరకు అనుకూల సమయం ఉన్నందున తొందరపడి విత్తనాలు నాటవద్దని రైతులకు సూచించారు. విత్తనాల ఎంపికలో మధ్యకాలిక రకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే పంట రకాలను ఎంపిక చేసుకోవడం మంచిదన్నారు. ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించి స్థిరమైన వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు నాటితే మొలక శాతం మెరుగ్గా ఉండడంతో పాటు పంట ఎదుగుదల కూడా ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. వర్షాల పరిస్థితిని నిరంతరం గమనిస్తూ వ్యవసాయ శాఖ మరియు శాస్త్రవేత్తల సూచనలు పాటించి సాగు పనులు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం వర్షపాతం తక్కువ కురుస్తున్నందున రైతులు తొందరపడి విత్తనాలు పెట్టుకోకూడదు. పెట్టుకున్నట్లయితే మురిగిపోయే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా నల్లరేగడి భూముల్లో అయితే 50 నుంచి 60
మిల్లీమీటర్ల వర్షపాతము. అదే ఎర్రరేగడి భూములు అయితే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతము. అంటే 2 గట్టి వర్షాలు కురిచినాక 1 ఫీటు లోతు భూమి తడిచిన తర్వాతనే విత్తుకోవాలి. మరి ఈ పత్తి విత్తనాలు విత్తుకోవడానికి మరి జూన్ 30 వరకు కూడా సమయం ఉంది కాబట్టి మరి రైతులు దయచేసి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా విత్తుకోకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే విత్తనము నాణ్యమైన విత్తనంగా ఉంటుంది. తర్వాత ఒకవేళ రెండవసారి విత్తుకోవాలంటే కొంత నాణ్యమైన విత్తనము ఉండకపోవచ్చు. అదేవిధంగా మరి ఈ ఎల్నినో ప్రభావం ఉన్నదంటున్నారు కాబట్టి దీనికి అనుగుణంగా రైతులు కొన్ని నీటి సంరక్షణ పద్ధతులైనటువంటి ముఖ్యంగా ఈ యొక్క బెడ్ పద్ధతిని కానీ బోధశాల పద్ధతిని పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈ యొక్క మధ్యకాలిక రకాలను రైతుల అనుభవం ప్రకారంగా ఎంచుకోవాలి. ఎందుకంటే తక్కువ పంట కాలం ఉన్నట్లయితే మరి వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా తొందర పంట అయిపోయేటట్లు చేసుకోవచ్చు. అదేవిధంగా పత్తిలో అంతర పంట కూడా రైతులు కొంత చేసుకున్నట్లయితే మరి ఒక పంట పోయినా కూడా ఇంకో పంట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇట్లాంటి పద్ధతులు పాటించినట్లయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. తాంసీ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల భీంపూర్ మండలం నిపాని వద్ద బోత్ ఎమ్మెల్యే పనులు ప్రారంభించడంపై ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కృషిని తాను చేస్తున్నట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని తమ ప్రాంతానికి తరలించుకుపోతూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, భీంపూర్ మండల కన్వీనర్ సుదర్శన్, ధనుంజయ్, గజానన్, ఆసన్న తదితరులు పాల్గొన్నారు. సౌరగామంటూ కరెంజీ రోడ్డు పైన బూత్ శాసనసభ్యులు పోవడం జరిగింది. ఆ యొక్క రోడ్డు గురించి సౌరగామ నుంచి దాదాపు నిపాని వరకు రోడ్డు మరమ్మతులు చాలు చేయాలని చెప్పి ఆ ప్రాంత పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొందరు సర్పంచులు చెప్పడంతో 15 రోజులు కలెక్టర్ గారి దగ్గర పోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారితో చెప్పించి కాంట్రాక్టర్ ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత 8 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి సౌరగామ నుండి నిపాని వరకు ఆ యొక్క మరమ్మతులు పూర్తి చేస్తాం, ఆ రోడ్డు పనులు పూర్తి చేస్తామని చెప్పి ప్రెస్ ద్వారా కూడా చెప్పించడం జరిగింది. కానీ మొన్న శాసనసభ్యులు పోయి నేనే చేయించినట్టు, నేనే చేసినట్టు ఈరోజు మాట్లాడడం విచిత్రంగా ఉంది. ఒకనాడు ముఖ్యమంత్రి దగ్గరికి పోను, ఒకనాడు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోవు, ఒకనాడు నువ్వు ఆర్మీ మినిస్టర్ దగ్గరికి పోవు. కానీ అక్కడ సంబంధించిన ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా యొక్క ఎక్స్ఎంపీ స్వయం బాబురావు గారు కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అడే గంధర్ గారు కానీ, మా పార్టీ అధ్యక్షులు నరేష్ జాదవ్ కానీ, అదేవిధంగా సుజాత మేడం కానీ, మేము కానీ పోయి మా నాయకులందరం కలిసి కలెక్టర్ గారిని ఒప్పించి కాంట్రాక్టర్తో తెప్పించి ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఏదో మేము చేసినామన్న ఫీలింగ్తో మాట్లాడడం, ఆ రోడ్డు మీద కూడా కరెక్ట్ కాదని చెప్పి సందర్భం ఇస్తా ఉన్నాను. అది ఎమ్మెల్యే గారికి వదిలేస్తా ఉన్నాను. నేను ఒకటే మీతో మనవి చేస్తా ఉన్నాను, శాసనసభ్యులు, మీరు అధికారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ గారు అధికారం ఉంది. రండి, మా రూలింగ్ పార్టీలో మేము కూడా నాయకులు వస్తాం, మా జిల్లా అధ్యక్షుడు వస్తాడు, మా ఎక్స్-ఎంపీ గారు వస్తారు, అదేవిధంగా గజేందర్ గారు వస్తారు. ఆ వారితో మేము మా నాయకులు వస్తాం. ఆ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. కానీ నువ్వు ఆదిలాబాద్ పట్టణంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సీసీఐ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి కారణంగా కేవలం సుమారు 50 కోట్లకే డిస్మెంటల్ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పలువురు మున్సిపల్ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మహమ్మద్ రోహిత్ తో పాటు అఖిలపక్ష కౌన్సిలర్లు సోమవారం ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేశారు.
ఫ్యాక్టరీని డిస్మెంటల్ చేయడం కారణంగా ప్రభుత్వానికి ప్రజలకు భారీ నష్టం జరుగుతోందని అన్నారు. పరిశ్రమ మూతపడడంతో వేలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ యాజమాన్యం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీసీఐ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, కార్మికులు, యువత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కలెక్టర్ సమావేశ మందిర ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వినతుల్ని పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే బోరాజ్ మండలం గిమ్మ గ్రామంలో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరిగిందని గ్రామ ఉప సర్పంచ్ ఆరోపించారు. అనర్హులకు ఇండ్లు కట్టబెట్టడంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు కీలక పాత్ర పోషించారని, ప్రశ్నించిన తనను దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరించాలని వాపోయారు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి విభాగంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని దళితులు, నిరుపేదలకు ఇల్లు ఇవ్వకుండా 18 ఎకరాలున్న వ్యక్తికి ఇచ్చారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలోని పేదలకు న్యాయం చేయాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా అధికారి కిషోర్ బాబు పర్యవేక్షణలో విద్యార్థులను రవాణా చేస్తున్న పాఠశాల బస్సులు, ఆటో రిక్షాలపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులను అధిక సంఖ్యలో తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి సంబంధిత వాహనాలపై మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాహన యజమానులు, డ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ఆటో రిక్షా డ్రైవర్లు, సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాహవీర్ పథకం, పిఎం రాహావత్ పథకాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించే వారికి ఈ పథకాల ద్వారా లభించే ప్రోత్సాహకాలు, ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాల్లో అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి టి రంజిత్ కుమార్, ఎం శ్వేత తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించి తొలగించే ప్రయత్నం చేయడం అన్యాయమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ మండిపడ్డారు. శుక్రవారం న్యూ హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన బాధిత లబ్ధిదారులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ జగదీష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆ సందర్భంగా అలాల్ అజయ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసిందని గుర్తు చేశారు. అప్పుడు అర్హులుగా గుర్తించి ఎంపిక చేసిన లబ్ధిదారులను ప్రస్తుతం సర్వేలు నిర్వహించి తొలగించడం ప్రజాస్వామిక చర్య అని ఆయన విమర్శించారు. గతంలో అర్హులుగా గుర్తించిన పేద కుటుంబాలు ఒక్కసారిగా ధనవంతులుగా ఎలా మారాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో కూడా లబ్ధిదారులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రస్తుతం ఎంపికైన వారితో పాటు గతంలో అర్హత సాధించిన వారికి కూడా 2 విడతల్లో ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో అశోక్ స్వామి, దమ్మపల్, పవన్ నాయక్, అన్నెల వసంత్, బాటు సతీష్, కలీం తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో మూతపడ్డ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్ తో ఈ నెల 16న సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో చెలో సీసీఐ ధర్నా నిర్వహించనున్నట్లు సాధనా సమితి కన్వీనర్ దర్శనాల మల్లేష్ పేర్కొన్నారు. సీసీఐను కాపాడుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ధర్నాకు ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీసీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముందుగా R&B గెస్ట్ హౌస్ దగ్గర అందరూ కలిసి అక్కడ నుండి సీసీఐ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ బైక్ ర్యాలీలో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సీసీఐ సాధన కమిటీ గత 4 సంవత్సరాలుగా సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని,
ఆ స్థానంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి సంకల్పంతో అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. రేపు కూడా ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు కూడా ఈ పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఇప్పటికీ ఉన్నది. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉన్న ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిసిఐని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెగ నమ్ముకుంటున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిసిటీకి 20 కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నది. దాన్ని వసూలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తగినంత చొరవ చూపడం లేదు. కాబట్టి ఈ రెండు పార్టీలు, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సిసిఐని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తేవడం కోసము రేపు చలో సిసిఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరన్ దేవేందర్ డిమాండ్ చేశారు. యూనియన్ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం ఆయా ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్లకు వినతి పత్రాలు అందించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం వెంటనే రద్దు చేయాలని 2023 నుంచి 2024 సంవత్సరాలకు సంబంధించిన 9 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి ఈ సంవత్సరం ప్రారంభించే అల్పాహార పథకం వంట కార్మికులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అల్పాహారానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించాలని, గ్యాస్ తో సహా వంట పథకానికి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ ప్రతినిధులు ఎం సంతోష్, విమల, రేఖ, సుజాత, దేవమ్మ, రూప, అనసూయ, సంధ్యారాణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉండేందుకు సర్ ప్రక్రియ ద్వారా విపక్ష ఓటర్లను తొలగించేలా కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ సార్ కన్వీనర్ బాలెరు గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్ర విధానాలను ఖండించారు. సర్ఫ్ ద్వారా ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓట్ల లూటీ జరుగుతుందని ఆరోపించారు. మరి రెవెన్యూ అధికారులు ఏదైతే బిఎల్ఎస్కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందో దాని కొరకు మేము మరి మండలంలో ఉన్నటువంటి 35 బూత్లకు 35 మంది బిఎల్ఏలను నియమించడం అనేది జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో మరి అన్ని రాష్ట్రాలలో దాదాపు బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లలో చూసాం, అదేవిధంగా కేరళలో చూసాం, ఆ తర్వాత మన తమిళనాడులో చూసాం. మరి ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగినాయో అక్కడక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే అటానమస్ బాడీ ఉందో, అంటే ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా పనిచేయాల్సినటువంటి ఒక అటానమస్ బాడీ ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క ఏజెంట్గా మారి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ ఓట్లను చోరీ చేస్తున్నటువంటి విషయాన్ని మరి తెలుసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా మరి అప్రమత్తమై ఈరోజు పార్టీ కూడా, అంటే ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మొట్టమొదటిసారి అవుతున్నటువంటిది కాదు. గతంలో కూడా 54లో, ఆ తర్వాత ఇంకొక 3 సందర్భాలలో జరిగినాయి. కానీ ఎన్నడూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఈ విధమైనటువంటి ఒక పార్టీకి మరి ఒక ఏజెంట్గా మారలేదు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వేసవి సెలవుల తర్వాత పునఃప్రారంభమైన పాఠశాలలు, విద్యార్థులకు తొలి రోజు ఘనంగా స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, సందడిగా కనిపించిన బడుల ప్రాంగణాలు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసిన అంతరాష్ట్ర ముఠా అరెస్ట్, 20 లక్షల విలువైన విత్తనాల స్వాధీనం. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ.
ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB.